ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా సంతానం కలగని వారికి ఇక్కడ ఒక్కసారి స్నానం చేస్తే గర్భఫలం కలుగుతుందని మీకు తెలుసా? 7 నదులు ఒకే చోట కలిసి అమ్మవారి పాదాలను తాకే ఒక అద్భుతమైన ప్రదేశం గురించి మీకు తెలుసా? మహాభారత కాలం నాటి సర్పయాగం జరిగిన ప్రదేశం ఇదేనా? ఈ ఆలయం వెనుక ఉన్న మిస్టరీ ఇదే. మనం తాగే మంజీరా నీటి వెనుక ఒక భీకరమైన సర్పయాగ చరిత్ర ఉందన్న విషయం మీకు తెలుసా? హైదరాబాద్ దాహం తీర్చే ఆ నది ప్రవాహం మధ్యలోనే ఒక దట్టమైన అడవిలో స్వయంభుగా వెలిసింది వనదుర్గ భవాని. ప్రతి సంవత్సరము లక్షలాది మంది భక్తులు ఎందుకు ఆ ఆలయానికి పోటెత్తుతున్నారు? ఈ ఏడుపాయల కథ ఏమిటి? అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రయాణం ఏడుపాయల ఆలయం వైపు. ఈ ఆలయ చరిత్ర ఏమిటి, ఎవరికి తెలియని అజ్ఞాత వాస్తవాలు ఏంటి, ఇక్కడ ప్రకృతి సిద్ధంగా ఉండే అద్భుతాలు ఏంటి, భక్తుల నమ్మకాలు ఎలా ఉంటాయి, అంతేకాకుండా ఇక్కడ బోనం ఎలా పెట్టుకోవాలి, మేము పెట్టుకున్న బోనం విశేషాలు, ప్రధాన ఉత్సవాలు, ఇక్కడికి ఎలా చేరుకోవాలి, మరియు చుట్టుపక్కల చూడాల్సిన ప్రదేశాలు ఏమిటి, ముఖ్యంగా ఇక్కడికి వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇలా ప్రతి విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఛానల్లో మనం ఆల్రెడీ జ్యోతిర్లింగ సిరీస్ స్టార్ట్ చేశాము. ఇప్పటికే 2 జ్యోతిర్లింగాలను సందర్శించాము. ఆ వీడియోలు చూడని వారు కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా చూడవచ్చు. నా ప్రయత్నం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 12వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ క్షేత్రం అత్యంత శక్తివంతమైనదిగా భక్తులు నమ్ముతారు. ఇక్కడ దుర్గామాత వనదుర్గ రూపంలో కొలువై ఉంది. దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రకృతి సహజ సిద్ధమైన రాతి గుహలు అమ్మవారు దర్శనమిస్తారు. ఈ ప్రాంతంలో మంజీరా నది 7 పాయలుగా చీలి తిరిగి ఒకే చోట కలుస్తుంది. అందుకే దీనిని 7 పాయలు అని పిలుస్తారు. ఈ 7 పాయలకు సప్త ఋషుల పేర్లు ఉన్నాయి: వశిష్ఠ, జమదగ్ని, విశ్వామిత్ర, గౌతమి, భరద్వాజ, ఆత్రేయ, కశ్యప. ఈ 7 నదులు ఒకే చోట కలిసి అమ్మవారి పాదాలను తాకుతూ ప్రవహించడం ఇక్కడ విశేషం. ఇప్పుడు ఆ పాయలకు సప్త ఋషుల పేర్లు ఎలా వచ్చాయి, వనదుర్గా భవాని అమ్మవారు ఎలా వెలిశారో లోతుగా తెలుసుకుందాం. ద్వాపర యుగపు అంతిమ ఘట్టం. శృంగి మహర్షి శాపంతో తక్షకుడనే సర్పరాజు కాటుకు గురై పరీక్షిత్తు మహారాజు మరణిస్తాడు. తండ్రి అకాల మరణంతో రగిలిపోయిన కుమారుడు జనమేజయుడు ఈ భూ ప్రపంచం నుంచే సర్పజాతిని సమూలంగా తుడిచిపెట్టాలని ఒక భీకరమైన శపథం చేస్తాడు. అదే 3 లోకాలకు వణికించిన మహాసర్పయాగం. జమదగ్ని, అత్రి, కశ్యపుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, గౌతముడు, భరద్వాజుడు ఇలా సప్త ఋషులు హోమగుండాల ముందు కూర్చొని మంత్రోచ్చరణలు చేస్తుంటే ఆ మంత్రశక్తికి విశ్వంలోని కోట్లాది సర్పాలు వచ్చి అగ్నికి ఆహుతైపోయేవి. సర్పజాతి అంతరించిపోయే ప్రమాదం ముంచుకు రావడంతో కన్నీరు మున్నీరైన నాగుల తల్లి దేవతలను వేడుకుంటుంది. ఆ ఆర్తనాదం విని చలించిన పక్రీరాజు గరుత్మంతుడు పాములకు సద్గతిని ప్రసాదించడం కోసం పాతాళం నుండి పవిత్ర భోగవతి నదిని, నేటి మంజీరా నది భూమిపైకి తీసుకువస్తాడు. ఆ పవిత్ర నది యజ్ఞస్థలికి రాగానే ఒకే ప్రవాహంగా కాకుండా అక్కడ యాగం చేస్తున్న 7 ఋషుల మీదుగా 7 పాయలుగా చీలి ఉగ్ర రూపంతో ప్రవహించింది. ఆ 7 ప్రవాహాలు సర్పయజ్ఞ గుండాలను ముంచెత్తడంతో యాగం ఆగిపోతుంది. సర్పజాతి ప్రాణాలు రక్షించబడతాయి. 7 ఋషులు తపస్సు, గంగాదేవి 7 పాయలుగా చీలి ప్రవహించిన పవిత్ర చరిత్ర వల్లే ఈ పుణ్యభూమికి 7 పాయలు అని పేరు వచ్చింది. యాగం ముగిసింది, కానీ ఆ పవిత్ర జలాల సాక్షిగా ఒక దివ్యమైన శాక్తేయ శక్తి ఆ దట్టమైన అడవిలోనే ఉండిపోయింది. లోక కళ్యాణం కోసం, భక్తుల రక్షణ కోసం ఆ దట్టమైన అడవి మధ్యలో ఉన్న ఒక సహజ రాతి గుహలో దుర్గాదేవి స్వయంభుగా వెలిసింది. చుట్టూ క్రూర జంతువులు పచ్చని అడవి మధ్యలో కొలువై ఉండడం చేత ఆమె భక్తుల పాలిట వనదుర్గ భవాని అయింది. వనవాస సమయంలో లక్ష్మీ స్వరూపిణి అయిన ఈ అమ్మవారిని అర్జునుడు కూడా దర్శించుకొని కురుక్షేత్ర సంగ్రామంలో విజయం కోసం ప్రార్థించాడని స్థల పురాణాలు చెబుతున్నాయి. ప్రకృతి సిద్ధమైన రాతి గుహ చుట్టూ అమ్మవారి పాదాలను తాకుతూ పరవళ్లు తొక్కే మంజీరా నది పాయలు, వర్షాకాలంలో నదీ జలాలు గర్భగుడిలోకి ప్రవేశించి అమ్మవారికి స్వయంగా జలాభిషేకం చేసే అద్భుత దృశ్యం. నాటి సర్పయాగ జలాల సాక్షిగా వెలిసిన ఆ తల్లే నేడు కోట్లాది మంది భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్న 7 పాయల వనదుర్గ భవాని. ఓం శ్రీ వనదుర్గాయ నమః. మంజీరా నదీ తీరాన వెలసినా వనదుర్గ భవాని, వనదుర్గ భవాని,
सप्तनदी सङ्गपवित्रक्षेत्रम् एडपायल दिव्यधाम वनदुर्गायै नमः श्रीवनदुर्गायै नमः वनदुर्गायै नमः जय जय वनदुर्गा वनदुर्गायै नमः ॐ शान्ति शान्ति शान्तिः గుహలో అమ్మవారి విగ్రహం ఒక చిన్న గుహ లాంటి ప్రదేశంలో ఉంటుంది. వర్షాకాలంలో నది ఉప్పొంగినప్పుడు నేరుగా నీరు అమ్మవారి పాదాలను తాగడం ఒక అద్భుతం, భౌగోళిక వింత. ఇక్కడ రాళ్ళు ఏడుపాయల ఆకృతిలో ఉండడం భౌగోళికంగా కూడా అద్భుతం. జాతర శివరాత్రి సమయంలో జరిగే జాతరలో తెలంగాణ నుండే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక నుండి కూడా భక్తులు వస్తారు. బండి ఉత్సవం ఇక్కడ చాలా ప్రసిద్ధి. పురావస్తు ఆధారాలు నది ఒడ్డున బ్రిడ్జి నిర్మాణ సమయంలో ఇక్కడ ప్రాచీన కాలానికి చెందిన బూడిద పొరలు బయటపడ్డాయి. ఇది మనం ఆలయ పురాణంలో చెప్పుకున్నట్టు ఈ ప్రాంతం ఒక ప్రాచీనతకు సాక్ష్యం. పాపం నివారణ ఏడుపాయల నదిలో స్నానం ఆచరిస్తే 7 జన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సంతాన ప్రాప్తి సంతానం లేనివారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఇక్కడ ఒక రాయిని ఉయ్యాల రూపంలో కడితే అమ్మవారు తప్పక అనుగ్రహిస్తారని నమ్ముతారు. మానసిక ప్రశాంతత ఇక్కడ గాలిలో ఉండే ఒక రకమైన దైవిక శక్తి వల్ల ఎటువంటి మానసిక సమస్యలు ఉన్నా ఇక్కడికి వస్తే ఉపశమనం లభిస్తుందని భక్తులు చెబుతుంటారు. ఇప్పుడు మనం కొన్ని ప్రకృతి అద్భుతాలు చూద్దాం. జలాభిషేకం ప్రతి సంవత్సరం వర్షాకాలంలో మంజీరా నది ఉగ్ర రూపం దాల్చినప్పుడు ఆలయం పూర్తిగా నీట మునిగిపోతుంది. ఇది ఏదో విపత్తు కాదు, అమ్మవారికి ప్రకృతి చేసే జలాభిషేకం అని భక్తులు భావిస్తారు. ఆలయ మూసివేత నది ఉప్పొంగినప్పుడు ఆలయ గర్భాలయంలోకి నీరు చేరడం వల్ల భక్తుల భద్రత దృష్ట్యా ఆలయాన్ని కొన్ని రోజుల పాటు మూసివేస్తారు. ఆ సమయంలో అమ్మవారి దర్శనం నిలిచిపోయినా ఆ నీటి ప్రవాహం అమ్మవారి పాదాలను తాకి వెళ్ళే దృశ్యం చూడడానికి 2 కళ్ళు చాలవు. నిలకడ ఎంత వరద వచ్చినా ఆలయ నిర్మాణం దెబ్బతినకుండా స్థిరంగా ఉండడం ఇక్కడ ఉన్న మరో మిస్టరీ. ఏడుపాయలు వెళ్ళాలని మన ఫ్యామిలీ డిసైడ్ అయ్యిందంటే చాలు, ఇక సందడి మామూలుగా ఉండదు. ఫ్యామిలీ ట్రిప్ అంటేనే ఒక రేంజ్కి ఎక్కువ. బస్సు ఎక్కగానే అందరిలో ఆ ఉత్సాహము, ఆ నవ్వులు, ఆ కబుర్లు, అసలు ప్రయాణం మొదలవ్వక ముందే పండుగ మొదలైనట్టు అనిపిస్తుంది. అందరం కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అటు ఇటు చూస్తూ ఏడుపాయలకు బయలుదేరాం. ఆ బస్సు ప్రయాణంలోనే మన ఫ్యామిలీ బ్యాండింగ్ ఏంటో కనిపిస్తుంది. ఏడుపాయల అమ్మవారి క్షేత్రానికి రాగానే ఆ ప్రశాంతత, ఆ ఆధ్యాత్మిక మనసును తాగుతుంది. అందరం కలిసి అమ్మవారి సన్నిధికి దగ్గరలో ఉన్న హరిత టూరిజంకి చేరాము. ఇక్కడ ఒక నియమం ఉంది, బోనం సమర్పించడానికి వెళ్లే ముందు మేకపోతు జలధరించాలి. అందుకోసం కళ్ళు తాపుతారు, ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఎంత చేసినా కొందరికి గంటల తరబడి సమయం పడుతుంది. ఎప్పుడు ఇస్తుందో అని అందరూ కాయలు కాసుకొని కూర్చుంటారు. మా మేకపిల్ల కూడా కొద్దిగా టైం తీసుకుంది అనుకోండి. పొద్దున్నే లేవడం, బోనాల కోసం వేపాకులతో కుండలను అలంకరించడం, దీపాలు వెలిగించడం అంతా ఒక పండగలా ఉంటుంది. అంతా పర్ఫెక్ట్గా జరగాలని ఒక పక్క కంగారు, మరో పక్క పూలు మర్చిపోయామా ఏంటి అని ఒక కంగారు. ఈ హడావుడిలోని అసలైన ఆనందం ఉంది కదా. మా అమ్మగారు, మా ఆవిడ బోనాలు ఎత్తారు. బోనం చాలా వేడిగా ఉన్నా ఆ కష్టాన్ని భరించి అమ్మవారికి సమర్పించడానికి రెడీ అయ్యారు. నిజంగా ఆ కష్టం ఎత్తిన వారికే తెలుస్తుంది. ఎంత కష్టమైనా అమ్మవారి మీద భారం వేసి చాలా ఇష్టంగా చేస్తారు. ఆడవాళ్లకు నిజంగా జోహార్లు. ఊరేగింపుగా వెళ్ళేటప్పుడు డప్పుల చప్పుళ్ళు, భక్తి గీతాలు, అడుగు కలుపుతూ వెళ్తుంటే ఆ కిక్కే వేరు. అన్నిటికంటే ముఖ్యమైన గెస్ట్ ఆఫ్ హానర్ మన మేకపిల్లే. ఆలయ పరిసరాల్లో దాన్ని హ్యాండిల్ చేయడం మామూలు విషయం కాదు. అది ఒక స్పెషల్ టాస్క్. దానికి అర్థమవుతుందో లేదో తెలియదు కానీ అస్సలు కదలదు ముందుకి. డప్పుల తాళానికి తగ్గట్టు అడుగులేస్తూ బోనాలు మోస్తున్న వాళ్ళు కింద పడకుండా జాగ్రత్త పడుతుంటే ఇది మనకు ఒక చిన్నపాటి ఒలింపిక్ గేమ్లా అనిపించింది కదా.
ఇక మా గురించి చెప్పాలంటే మాది ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలోని ప్రొద్దుటూరు పట్టణం. ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చి లింగంపల్లి దగ్గర స్థిరపడ్డాం. ఒకసారి ఏడుపాయల క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ చూసిన అనుభూతి, ఆ వాతావరణము, అక్కడి ప్రశాంతత నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అందుకే అక్కడ అమ్మవారికి ఒక బోనం సమర్పించుకోవాలని నిర్ణయించుకున్నా. మొదట ఇంట్లో వాళ్ళు, తెలిసిన వాళ్ళు అక్కడ పద్ధతులు మనకేం తెలుసురా, ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటావని హెచ్చరించారు. కానీ బోనం సమర్పించుకున్న తర్వాత కలిగిన ఆత్మతృప్తి మరియు ఆ అనుభూతి చాలా ప్రత్యేకమైనవి. మొత్తం 100 మందికి భోజనం పెట్టాలని సంకల్పించాను. ఇందులో నా బంధువులు, ఆఫీస్ మిత్రులు, చిన్ననాటి స్నేహితులు ఉన్నారు. నిర్ణయం అయితే తీసుకున్నా, కానీ ఎలా? అక్కడ సత్రం ఎలా తీసుకోవాలి, అక్కడ పద్ధతులు ఏంటి, ఇవన్నీ ఎవరు చెప్తారు? ఇదే పెద్ద క్వశ్చన్. సత్రం బుక్ చేసుకునే విషయమై శ్రీధర్ అన్న, మాధవన్న, సుబ్బారావు అన్న మరియు నేను కలిసి ఒక నెల రోజుల క్రితం అక్కడికి వెళ్ళాము. అసలు అక్కడ సత్రం ఎలా తీసుకోవాలి, పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి మేము 15వ తేదీన వెళ్ళాము. అయితే సత్రం బుక్ చేసుకోవడానికి తర్వాత నెల కావాలంటే ఈ నెల 21వ తేదీ మాత్రమే పేరు నమోదు చేసుకుంటామని వారు చెప్పారు. మేము 15న వెళ్ళినప్పటికీ మళ్ళీ 21వ తేదీన రమ్మని సూచించారు. మేము ఈ కార్యక్రమం వర్షాకాలంలో ప్లాన్ చేయడం ఒక పెద్ద సవాలుగా మారింది. మీకు తెలిసే ఉంటుంది, ఈ ప్రాంతంలో వర్షాకాలంలో గుడి గర్భాలయం ఎప్పుడు తెరుస్తారో తెలియదు. పైన ఉన్న డ్యామ్ నుండి నీళ్లు వదిలితే గుడి పూర్తిగా మునిగిపోయి అక్కడికి వెళ్ళడమే కష్టమవుతుంది. సాధారణంగా డ్యామ్ నీరు వచ్చినప్పుడు గుడికి దూరంగా ఉన్న ఒక పెద్ద గోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఉంచి అక్కడే భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. కానీ మాకు మొదటిసారి ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం కాబట్టి గర్భాలయం దగ్గరే పూజ జరగాలని బలమైన కోరిక ఉండేది. అందుకే వరద తగ్గుతుందేమో అన్న ఆశతో ఈ కార్యక్రమాన్ని ఒక నెల రోజుల పాటు వాయిదా వేశాము. మొదట 21వ తేదీన కొన్ని సత్రాలను అనుకున్నాము, కానీ వరద తగ్గపోవడంతో ఆ ప్లాన్ మార్చుకోవాల్సి వచ్చింది. ఈ గ్యాప్లో అక్కడ ఉన్న తెలంగాణ ప్రభుత్వ హరిత టూరిజం హోటల్ గురించి ఆలోచించాము. ఇది ప్రైవేట్ సత్రాల కంటే గుడికి దగ్గరగా ఉండటం, ఆన్లైన్లో బుక్ చేసుకునే సదుపాయం ఉండడం మాకు బాగా నచ్చింది. మేము ముందు 15వ తేదీ పర్యటించినప్పుడు రూమ్స్, పందిరి, వంట పాత్రలు, తాగునీరు మరియు మేకపిల్లల వంటి అవసరమైన ఏర్పాట్లపై అవగాహన తెచ్చుకున్నాము. బయట పనుల గురించి స్పష్టత వచ్చినప్పటికీ బోనం సమర్పించే విధానం మరియు ఆచరించాల్సిన పద్ధతుల గురించి మాకు తెలియదు. ఇదంతా మన మగవాళ్ళ వల్ల అయ్యే పని కాదు బాసు. దీనికి ఖచ్చితంగా ఇంట్లో ఆడవాళ్ళ సపోర్ట్ ఉండాల్సిందే. ఎందుకంటే ఆ బోనం కుండలు ఎలా పెట్టాలి, ఏమేం కావాలి అనేది వాళ్ళకి తెలిసినంతగా మనకేం తెలుస్తుంది. మనకైతే అదో పెద్ద టాస్క్. అదృష్టం కొద్దీ మా అపార్ట్మెంట్లో ఉండే శ్రీధరన్న వాళ్ళ అత్తమ్మ మాకు తోడయ్యారు. ప్లానింగ్ దగ్గర నుంచి అమ్మవారికి బోనం సమర్పించేదాకా ప్రతి విషయంలోనూ వాళ్ళే దగ్గరుండి నడిపించారు. ఇంకా టైం దగ్గర పడుతుండడంతో హడావుడి మొదలైపోయింది. మా ఊరి నుంచి బంధువులంతా ఒకరోజు ముందే ట్రైన్ ఎక్కి ఇక్కడికి వచ్చేసారు. మరి అపార్ట్మెంట్ వాళ్ళని, మా చుట్టాలని అందరినీ కలిపి తీసుకెళ్ళాలి కదా. అందుకే ఒక 50 సీటర్ బస్సు మాట్లాడాను. ఇంకోవైపు ముహూర్తం దగ్గర పడేసరికి వంటల లిస్ట్ వచ్చేసింది. వంట మాస్టర్ని కలిసి ఎన్ని ఆలుగడ్డలు, ఎన్ని టమోటాలు, ఎన్ని సిలిండర్లు కావాలా అని గ్రోసరీ లిస్ట్ అంతా పక్కాగా రాసుకున్నాను. వెళ్ళే 2 వారాల ముందు నుంచి ఒక పక్క ఆఫీస్ చూసుకుంటూనే ఇంకో పక్క మెల్లిగా సామాన్లన్నీ కొన్ని సంచుల్లో సపరేట్ చేసి పెట్టేసుకున్నాను. ఎందుకంటే అక్కడ కొంటే అన్ని రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఎలాగూ వాటర్ లాంటివి అక్కడే కొనాలి కాబట్టి మన వల్ల అయినంత వరకు ఇక్కడి నుంచి తీసుకెళ్తే ఖర్చు కొంచెమైనా తగ్గుతుందని ఇలా ముందే ప్లాన్ చేశానన్నమాట. ఇక మేము బోనాల ఆదివారం నాడు ఉదయం 5 గంటలకే కారులో బయలుదేరాము. వంటలు స్టార్ట్ చేయడానికి 1-2 గంటల టైం పడుతుంది. ప్లస్ గుడి దగ్గర క్యూ లైన్ రష్ మామూలుగా ఉండదు. అందుకే త్వరగా వెళ్తే కరెక్ట్ టైంకి అందరికీ భోజనాలు పెట్టొచ్చని మా ప్లాన్. కానీ కొన్ని సామాన్ల సంచులు బస్సులో ఉండిపోవడము, ఆ బస్సు కాస్త లేట్ అవ్వడంతో మేము వంటలు స్టార్ట్ చేసేసరికి 7:30-8 అయిపోయింది. పైగా అక్కడికి మేకపిల్ల రావడం కూడా లేట్ అయింది. ఇక ఇవన్నీ సర్దుకొని ఊరేగింపు స్టార్ట్ చేసేసరికి 9 దాటేసింది. అక్కడికి వెళ్ళాక మేకపోతు కట్ చేసి చికెన్, ఎగ్స్ ఇవన్నీ తీసుకొని వంటలో మొత్తం కంప్లీట్ అయ్యేసరికి మధ్యాహ్నం 2:30 అయిపోయింది. ఈ డప్పుల వాళ్ళు మన ఉత్సాహాన్ని అస్సలు తగ్గనివ్వడం లేదు. నడగలో అలసట ఉన్నా ఆ డప్పు వింటుంటే మళ్ళీ కొత్త జోష్ వస్తుంది. అందరి గురి ఒకటే, ఆ అమ్మవారి పాదాల దగ్గరకు చేరడం. ఇక మన మేకపిల్ల సంగతి సరే, అస్సలు కంగారే లేకుండా మనకంటే కాన్ఫిడెంట్గా నడిచి వెళ్తోంది కదా తప్పించుకోవడానికి. మేము ఎక్కడో ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా నుంచి ఇక్కడికి వచ్చాము. దాంతో ఇక్కడి పద్ధతులు, సాంప్రదాయాల గురించి మాకు పెద్దగా ఐడియా లేదు. కానీ మా అపార్ట్మెంట్లో ఉండే శ్రీధర్ గారు, సుబ్బారావు గారు, మాధవ్ గారు వీళ్ళంతా అసలు మమ్మల్ని పరాయి వాళ్ళలా చూడలేదు.
ఈ బోనాల విషయంలో నేను ఎంత కష్టపడ్డానో వాళ్ళు కూడా ఇది వాళ్ళ ఇంటి పనే అనుకొని అంతే కష్టపడి నాకు తోడుగా నిలిచారు. ఇంత మంచి మనుషుల మధ్య ఉండడం నిజంగా నా అదృష్టం. నిజం చెప్పాలంటే అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళంతా ఇది మన ఇంటి పని అనుకొని దగ్గరుండి సహాయం చేశారు. అందరి పేర్లు చెప్పడం కుదరకపోవచ్చు, కానీ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అయితే చెప్పుకోవాలి. ఇక ఇది పక్కన పెడితే మా శ్రీధర్ అన్న వాళ్ళ బంధువులు చేసిన హెల్ప్ అయితే మాటల్లో చెప్పలేను. వాళ్ళు అంతగా తోడుండబట్టే అమ్మవారికి బోనం పర్ఫెక్ట్గా సమర్పించుకోగలిగాం. నిజానికి బోనం అనేది ఒకటి పెట్టకూడదంట, జంట బోనాలు సమర్పించాలంట. అందుకే మా అమ్మగారు మా ఆవిడ ఇద్దరు బోనాలు ఎత్తారు. అయితే గుడికి వెళ్ళే దారిలో వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఆ బోనం కుండలు కాలుతూ చాలా హీట్గా ఉంటాయి. దాన్ని తలపై మోస్తూ అంత దూరం నడవడం అస్సలు ఈజీ టాస్కే కాదు. మనం బయట పనులు చేస్తూ కష్టపడుతుంటాం, కానీ వాళ్ళ కష్టం కూడా తక్కువేం కాదు. అసలు తక్కువ అంచనా వేయలేం. అంత ఇబ్బంది ఉన్నా సరే అమ్మవారి మీద భక్తితో ఓర్చుకొని మొత్తానికైతే మా బోనాల మొక్కును సక్సెస్ఫుల్గా పూర్తి చేశాం. వీళ్ళతో పాటు ప్రొద్దుటూరు నుండి వచ్చిన మా బంధుమిత్రులందరూ ఎంతో సహాయం చేశారు. మా బావగారు, మా అక్కగారు, మా అన్నవాళ్ళు, వీళ్ళందరూ, వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇక మా చిరకాల మిత్రులు జగదీష్, నరేష్, వీళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. నా కోసం ప్రొద్దుటూరు నుండి ఇక్కడికి వచ్చి ప్రతి పనిలోనూ తోడున్నారు. నిజం చెప్పాలంటే ఆ రోజు అసలు ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కాలేదు. పనులు చేయడం మనం అనుకున్నంత సులువు కాదు బాసు. అందులో ఇన్వాల్వ్ అయితేనే తెలుస్తుంది. ఇది మర్చిపోయాం, ఇది అవ్వలేదు అని ఎంత టెన్షన్ ఉంటుందో. ఆ హడావుడిలో నేను ఉంటే జగదీష్, నరేష్ ఇద్దరు మా లగేజ్ సర్దడం దగ్గర నుంచి ఈ వీడియో మొత్తం రికార్డ్ చేసే బాధ్యతను భుజాన వేసుకున్నారు. ఒకవేళ వాళ్ళే కనుక ఈ వీడియో తీయకపోతే ఈరోజు మీ ముందుకు ఈ వ్లాగ్ వచ్చేదే కాదు. ఇలా ప్రతి ఒక్కరూ సమానంగా కష్టపడడం వల్లే మా బోనాల మొక్కు ఇంత సక్సెస్ఫుల్గా పూర్తయింది. మీకు ఇదంతా సోదలాగా అనిపిస్తుంటే కింద సెక్షన్స్ ఉంటాయి టైం స్టాంప్స్ బేస్ చేసుకొని. డైరెక్ట్గా ఆ టైం స్టాంప్ బేస్ చేసుకొని మీకు ఎగ్జాక్ట్గా ఈ ఏడుపాయల గురించి చరిత్ర మీరు తెలుసుకోవాలంటే అక్కడికి స్కిప్ చేసి అక్కడికి వెళ్ళొచ్చు. ఎందువల్ల నేను ఇంత డీటెయిల్గా చెప్తున్నాను అంటే నేను ప్రతి ఒక్కరికి నాకు సహాయం చేసిన వాళ్ళందరికీ నేను పేరున వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలుపుకోవాలి. అందువల్ల ఇంత డీటెయిల్గా నేను చెప్పవలసి వస్తుంది. ఇది మిగతా వీడియోలలాగా కాకుండా ఈ క్షేత్రం గురించి తెలుసుకోవాలి. అక్కడ ఆ ఆలయం ఒక విశిష్టత ఏంటి, అక్కడ బోనం ఎలా సమర్పించాలి అనేది క్లుప్తంగా డీటెయిల్గా నాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ విధంగా ఉంటుంది. అంతేగాని ప్రతి వీడియో ఇలానే ఉంటుందని అయితే మాత్రం అసలు అనుకోవద్దు. చూస్తుంటే మనం ఒక్కరమే కాదు, మనలాగే ఎంతోమంది భక్తులు వారి మొక్కులు తీర్చుకోవడానికి అమ్మవారి దగ్గరకు వచ్చారు. ఆ రద్దీలోనూ ఏదో తెలియని క్రమశిక్షణ, అందరి కళ్ళల్లోనూ ఒకే విధమైన భక్తి దగ్గర అవుతుంటే వాతావరణం ఇంకా భక్తిమయంగా మారుతుంది. తలపైన బోనాలతో మన వాళ్ళు ఎంతో హుందాగా నడుస్తుంటే చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. చిన్నపిల్లలేమో పెద్దవాళ్ళంతా ఇలా ఎందుకు అంత సీరియస్గా నడుస్తున్నారు అని ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఈ రద్దీ, ఈ హడావిడి మధ్యలో మన సాంప్రదాయాన్ని, మన మూలాలను మరోసారి గుర్తు చేసుకున్నట్లు అనిపిస్తుంది కదా. చూసారుగా, మాదొకటే సప్పగా సాగుతుంది. మిగతా వాళ్ళు వనదుర్గ భవానీ భక్తులు ఎంత హుందాగా వాళ్ళు డ్యాన్స్ చేసుకుంటా వెళ్తున్నారో అలా ఉంటుంది మరి ఈ ఏడుపాయల వనదుర్గ భవానీ మాత చరిత్ర అంటే. చూడండి, మా నాన్నగారు దగ్గరుండి ప్రతి విషయంలో ఎక్కడ ఏ తప్పు జరుగుతుందో అని దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇక గుడి దగ్గరకు చేరుకోగానే ఆ వైభవం మాటల్లో చెప్పలేం. ఎటు చూసినా భక్తుల సందడి, ఆ గోపురం అందం, గాలిలో వినిపిస్తున్న గంటల మోతలు, అమ్మవారి ఆశీస్సుల కోసం ఎంతటి రద్దీ ఉన్నా ఆ వేచి ఉండే సమయం కూడా ఏదో తెలియని తృప్తిని ఇస్తుంది కదా. అందరం కలిసి అలా క్యూ లైన్లో నిలబడి మనసులో అమ్మని తలుచుకుంటుంటే ఆ అనుభూతి చాలా గొప్పది. ఆ దీనపు వెలుగులో పసుపు కుంకుమలతో కలగలలాడుతున్న మన ముఖాల్లో ఆ సంతోషం స్పష్టంగా కనిపిస్తుంది కదా. చివరికి మనం ఆశించిన క్షణం రానే వచ్చింది. బోనాల పండుగలో ఆ కుండల చుట్టూ తిరుగుతూ దీపాలు వెలిగిస్తూ అమ్మవారికి మనం మొక్కులు సమర్పించుకున్నప్పుడు మనసులో కలిగే ఆ ప్రశాంతత అద్భుతం. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ భక్తితో పాల్గొంటుంటే ఈ ఆచారాలు మన కుటుంబ బంధాలను ఎంతలా గట్టిపరుస్తాయో అర్థమవుతుంది.
వారికి మనస్ఫూర్తిగా నమస్కరించుకోవడం ఒక్కటే మనం చేసే పని. ఆ అమ్మవారి ఆశీస్సుల కోసం ఎంతటి రద్దీ ఉన్నా మన కుటుంబం అంతా ఒకటవ్వడం ఒక గొప్ప అనుభూతి అనుకోవాలి. మొత్తానికైతే మన మొక్కు తీరిపోయింది, ప్రయాణం సక్సెస్. ఇక ఆ ప్రసాదం తిని సత్రంకి బయలుదేరడమే. మీరు కూడా మీ స్థాయికి తగినట్టు మీ బంధుమిత్రుల్ని అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి ఇలా విందుకు పిలిచి భోజనం పెట్టండి. ఆ పెట్టిన తర్వాత మీకు వచ్చే సంతృప్తి, ఆ వచ్చే ఫీలింగు నేను మాటల్లో చెప్పలేను. ఇక ముక్కులు తీర్చుకున్నాక అసలైన పండుగ అంటే అది ఈ ఫ్యామిలీ భోజనమే. బంతి భోజనం అంటేనే ఒక ప్రత్యేకం. అందరూ కలిసి కూర్చొని రుచికరమైన వంటకాలు తింటుంటే అసలు ఆ తృప్తే వేరు. కష్టపడి చేసిన వంటకాలు మన వాళ్ళందరితో కలిసి సరదాగా తినడం. ఇక్కడ నేను మీకు ఒక ముక్క చెప్పాలి బాస్, మనం ఎంత జాగ్రత్తగా ఎంత ప్రీ ప్లాన్గా వెళ్ళినా సరే ఇలాంటి ఫంక్షన్లలో మధ్యాహ్నం భోజనం లేట్ అవ్వడం గ్యారంటీ. అది మైండ్లో ఫిక్స్ అయిపోవాలి అంతే. మీరు ఎంత ప్లాన్ చేసినా 2-2:30 అవ్వకుండా వంటలు అవ్వవు. వంటలు అయ్యాక అందరం హ్యాపీగా భోజనాలు చేసాం. అయితే మేము వెళ్ళిన టైంకి కూడా గర్భగుడి ఓపెన్ లేదు. అన్నీ ముందే బుక్ చేసుకున్నాం కాబట్టి ఓపెన్ అవుతుందేమో అనుకున్నాం, కానీ అవ్వలేదు. ఇక వేరే ఆప్షన్ లేక బయట ప్రధాన గోపురం దగ్గరే మా మొక్కులు మా బోనం సమర్పించుకొని తిరుగు ప్రయాణం అయ్యాం. బోనాల సమయంలో వరద ఉధృతి వల్ల ఏడుపాయల గుడి మూసివేయడంతో ఆ సమయంలో మీకు గర్భాలయం చూపించలేకపోయాను. ఇచ్చిన మాట ప్రకారం 6 నెలల తర్వాత మళ్ళీ వెళ్ళి ఆలయ విశేషాలతో పాటు పైన ఉండే మణికట్టు మరియు సంతాన గుండాన్ని మీకు చూపిస్తున్నాను. నా దృష్టిలో పర్ఫెక్షన్ అంటే అంజన్ అంటే పర్ఫెక్షన్. ఒక పని చేయాలని అనుకుంటే ఎంత రిస్క్ ఉన్నా ఎంత ఆలస్యమైనా సరే పట్టుదలతో పూర్తి చేయడమే నా నైజం. నా ఈ సంకల్పం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటో రాబోయే వీడియోల్లో చూద్దాం. మీరంతా నా కుటుంబం. మీ సహకారం ఇలాగే ఉంటే మరిన్ని అద్భుతాలు సృష్టిస్తాను. మన తెలుగు కుర్రాన్ని ఆదరించండి. గర్భాలయంలో అమ్మవారిని చూస్తుంటే ఆ భక్తి ఆ శక్తి కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. మనం ఎంతో ఆశగా కుటుంబంతో కలిసి ఇక్కడికి రావడం నిజంగా అమ్మవారి ఆశీస్సులే. చేసిన కష్టమంతా మర్చిపోయి అమ్మవారికి భక్తిగా మొక్కు సమర్పించుకున్నాం. కుటుంబం అంతా కలిసి ఇలాంటి జ్ఞాపకాలను పంచుకోవడం నిజంగా ఒక అదృష్టం అనుకోవాలి. అక్కడ గుడి పక్కన మణికట్టకు వెళ్ళే దారి ఉంటుంది. ఆ రాళ్లపై ఉండే రంగులు నిజంగా ఎంతో వైవిధ్యంగా ఉన్నాయి. అడవిలోనో కొండల మధ్యలోనో ఉన్నట్టు అనిపిస్తుంది కదా. గుడి పక్కన నుంచే ఇక్కడ స్టెప్స్ ఉంటాయి. మనం ఆ స్టెప్స్ ద్వారా మణికట్టుకు వెళ్ళొచ్చు. ఇక్కడ స్టెప్స్ మరి చాలా ఏమి ఉండవులేండి. హార్డ్లీ నాకు తెలిసి ఒక 100 స్టెప్స్ కూడా ఉండవు. గుడి వెనుక వైపు ఉన్న ఆ రాళ్లను ఆ ప్రదేశాన్ని చూస్తుంటే మన సంప్రదాయం ఎంత లోతైనదో అనిపిస్తుంది. గుడి పక్కన నుంచే స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ద్వారా మనము మణికట్టుకు వెళ్ళొచ్చు. ఈ కొండ ఆ పాయల మధ్యలో ఉంటుంది. అందుకనే డ్యామ్ నీళ్లు వచ్చినప్పుడు గుడి మొత్తం మునిగిపోతుంది. మరి చాలా స్టెప్స్ అయితే ఏమి ఉండవు. హార్డ్లీ నాకు తెలిసి ఒక 100 స్టెప్స్ ఉంటాయి. ఇలా టెంపుల్ నుంచి ఇలా బ్యాక్ సైడ్ వెళ్తే పైన మణిపుట్ట ఉంటుంది. ఆ మణిపుట్టకు దారి ఇదే. పైన ఉండేది గుడి అంత పెద్ద గుడి అయితే ఏం కాదు. సంతానం లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి సంతానం కావాలి అని కోరుకుంటే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని చెబుతూ ఉంటారు. నేను అందులో సెకండ్ టైం సాటర్డే వెళ్ళాను, సండే వెళ్ళలేదు. అందుకే ఇక్కడ మీకు మొత్తం టెంపుల్ అంతా చాలా ఎంటీగా కనపడుతుంది. సండే రోజు వస్తే ఇలా అయితే మీకైతే టెంపుల్ అయితే అస్సలు కనపడదు. మనమైతే ఇప్పుడు ప్రజెంట్ అక్కడ గుడి అయితే గుడి అక్కడ కొండల కింద ఉంటుంది. మనం ఇక్కడ కొండకి పైకి ఎక్కి ఇక్కడ మణిపుట్ట దగ్గరికి వచ్చాము. నేను బోనం పెట్టుకోవడానికి తెలుసుకున్న విషయాలు ఇంకా జాగ్రత్తలు ఇలాంటి అన్ని విషయాలు ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్పడం జరిగింది.
ఇక్కడ సంతాన గుండం ఉంటుంది. ఆ సంతాన గుండం దగ్గర మనం ముక్కుకొని ఆ సంతానం గుండంలో మన స్నానం ఆచరిస్తే మనకు సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. ప్రధాన ఉత్సవాల గురించి మాట్లాడాలంటే ఇక్కడ ప్రతి ఆదివారం ఒక పండుగే. కొన్ని వేల మంది ముక్కులు తీర్చుకోవడానికి వస్తూ ఉంటారు. మహాశివరాత్రి జాతర ఇది ఇక్కడ అతిపెద్ద పండుగ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనిని రాష్ట్ర పండుగగా గుర్తిస్తుంది. 3 రోజుల పాటు లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. బండి ఉత్సవం భక్తులు తమ మొక్కుబడులను తీర్చుకోవడానికి అలంకరించిన ఎడ్ల బండ్లలో రావడమే ఈ ఉత్సవం ప్రత్యేకత. దసరా నవరాత్రులు అమ్మవారిని 9 రోజుల పాటు వివిధ రూపాల్లో అలంకరిస్తారు. ఈ సమయంలో అమ్మవారు వనదుర్గా భవానీగా అత్యంత శక్తివంతంగా దర్శనమిస్తారు. ఇంకా ఏడుపాయలకు వచ్చే భక్తులు తెలుసుకోవాల్సిన అకామిడేషన్, వంటల గురించి మరియు జాగ్రత్తల గురించి మాట్లాడదాం. హరిత టూరిజం ఇక్కడ ఉండే హరిత టూరిజం రూమ్స్ని మీరు ఆన్లైన్లో ఈజీగా బుక్ చేసుకోవచ్చు. పెద్ద గ్రూప్స్ కోసం ఏసీ, నాన్ ఏసీ హాల్స్ కూడా ఉన్నాయి, కానీ ఇవి ఆన్లైన్లో దొరకవు. డైరెక్ట్గా హోటల్కి కాల్ చేసి బుక్ చేసుకోవాలి. సండేస్ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కనీసం ఒక నెల ముందే కాల్ చేసి బ్లాక్ చేసుకోవడం బెటర్. ఇంకా సత్రాలు ఉంటాయి. అసలు తిరకాసు ఇదే. ఇక్కడ భక్తులు డొనేట్ చేసిన చౌల్ట్రీలు 100కు పైనే ఉంటాయి. మీ జనాభాను బట్టి చౌల్ట్రీలు పెద్దవి, చిన్నవి అని కూడా ఉంటాయి. ఇక్కడే బోనాలు కూడా వండుకోవచ్చు. దీనికోసం ఒక బోర్డు CRO ఆఫీస్ కూడా ఉంది. దీనికి బుకింగ్ రూల్ ఏంటంటే ప్రతి నెల 21వ తేదీన నెక్స్ట్ మంత్ కోటా బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. ఆఫీస్కి డైరెక్ట్గా వెళ్ళి అడ్వాన్స్ బుక్ చేసుకోవాల్సిందే. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. 21వ తేదీన ఓపెన్ చేసిన ఆ చౌల్ట్రీ డోనర్ దాతకి అవసరం ఉంటే మనకు రూమ్ ఇవ్వరు. డోనర్ వద్దు అనుకుంటేనే వేరే వాళ్ళకి ఇస్తారు. డోనర్ల బుకింగ్కి ఎలాంటి డెడ్లైన్ రూల్స్ లేవు, అంతా వాళ్ళ ఇష్టమే. కాబట్టి మీ ఊరిలో ఎవరైనా తెలిసిన డోనర్ ఉంటే వాళ్ళ రికమెండేషన్ పట్టుకోవడం అన్నిటికంటే ఈజీ. 100కు పైగా సత్రాలు ఉన్నా ఒకటి కూడా ఖాళీ దొరకనంత రష్ ఉంటుంది. సత్రాలు దొరకని వాళ్ళ కోసం ఇక్కడ లోకల్ షాప్స్ వాళ్ళు వండుకొని తినడానికి ఆ రోజు మటుకు స్థలాన్ని రెంట్కి ఇస్తారు. ఇవి కూడా సరిపోక ఊరి బయట పెద్ద పెద్ద పందిళ్ళు వేసి మరీ రెంట్కి ఇస్తారు. ప్రతి సండే ఇక్కడ క్రౌడ్ ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోండి. ఇక శివరాత్రి రోజు జాతర అయితే మీ ఊహకే వదిలేస్తున్నా. పూజా సామాగ్రి నుండి వంట సామాగ్రి వరకు అన్నీ ఇక్కడే దొరుకుతాయి. కాకపోతే రేట్లు చాలా కాస్ట్లీగా ఉంటాయి. కాబట్టి మీ వెహికల్లో ప్లేస్ ఉంటే వంట సామాగ్రి మరియు కావాల్సిన వస్తువులన్నీ మీరే సొంతంగా తెచ్చుకోవడం అన్ని విధాల బెటర్. ఇంకా ఇక్కడికి ఎలా చేరుకోవాలంటే ఏడుపాయల వనదుర్గ భవానీ గుడికి చేరుకోవడానికి రోడ్డు మరియు రైలు మార్గాలు అయితే ఉన్నాయి. రోడ్డు మార్గం అన్నిటికంటే బెస్ట్ అండ్ ఈజీ. హైదరాబాద్ నుండి ఏడుపాయలకి సుమారు 110 నుండి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ORR ఎగ్జిట్ 5 నుండి అయితే 75 కిలోమీటర్లు ఉంటుంది. కార్ లేదా బైక్ మీద వెళ్ళే వారికి రూట్ చాలా బాగుంటుంది. సొంత వాహనాల్లో వెళ్ళేవారు హైదరాబాద్ ORR ఎగ్జిట్ 5 నుండి మెదక్ రూట్ తీసుకోవాలి, లేదా సంగారెడ్డి మీదట నర్సాపూర్ వచ్చి అయినా రావచ్చు. మెదక్ పట్టణానికి చేరుకోవడానికి ముందే పోచారం క్రాస్ రోడ్స్ వస్తుంది. అక్కడ నుండి సుమారు 16 కిలోమీటర్ల లోపలికి వెళ్తే ఏడుపాయల ఆలయం వస్తుంది. ఇంకా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ RTC బస్సులో ప్రయాణం చేయాలంటే హైదరాబాద్లోని జూబ్లీ బస్ స్టేషన్ లేదా MGBS బస్ స్టాండ్ నుంచి మెదక్కి ప్రతిరోజు గంటకు ఒక RTC బస్ అయితే ఉంటుంది. క్రాసింగ్లో దిగి అక్కడ నుండి ఏడుపాయల గుడికి వెళ్ళడానికి లోకల్ ఆటోలు ఎన్నైనా అవైలబుల్లో ఉంటాయి. రైలు మార్గం వచ్చేసి ఏడుపాయల గుడికి నేరుగా రైల్వే స్టేషన్ లేదు, కానీ చుట్టుపక్కల ఉన్న స్టేషన్ల ద్వారా చేరుకోవచ్చు. దగ్గర రైల్వే స్టేషన్ వచ్చేసి అక్కన్నపేట లేదా కామారెడ్డి. హైదరాబాద్ నుండి నిజామాబాద్ లేదా నాందేడ్ వెళ్ళే ప్యాసింజర్ మరియు ఎక్స్ప్రెస్ రైళ్లు అక్కన్న స్టేషన్లో ఆగుతాయి. అక్కన్నపేట రైల్వే స్టేషన్ నుండి ఏడుపాయల గుడి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. స్టేషన్ బయట నుండి ఆటోలు లేదా ట్యాక్సీల ద్వారా గుడికి చేరుకోవచ్చు. నా సజెషన్ వచ్చేసి మీరు ఫ్యామిలీతో వంట సామాగ్రి అంతా కార్ లేదా సొంత వెహికల్లో వేసుకొని రోడ్డు మార్గం ద్వారా ఉదయాన్నే బయలుదేరితే ప్రయాణం చాలా సుఖవంతంగా ఉంటుంది. ఇంకా చుట్టుపక్కల చూడదగిన ప్రదేశాల గురించి మాట్లాడాలంటే మీరు ఏడుపాయలకు వెళ్ళే రూట్లోనే నర్సాపూర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది. ఇంకా మెదక్ ఫోర్ట్ అక్కడి నుండి 8 కిలోమీటర్లు, మెదక్ చర్చ్ అక్కడి నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఇది సౌత్ ఏషియాలోనే నాకు తెలిసి సెకండ్ చర్చ్ అనుకుంటాను ఇది. సో కంపల్సరీగా ఇది విజిట్ చేయొచ్చు. ఇంకా దీని దగ్గరలోనే సింగూరు డ్యామ్ ఉంది. వీటితో పాటు ఇంకా ఏమైనా కవర్ చేయాలి అనుకుంటే దగ్గరలోనే కొమరవెల్లి మల్లన్న స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ మీరు 1 డే ప్లాన్ చేసుకొని కవర్ చేయొచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వెంటనే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇట్లు మీ అంజన్ సైనింగ్ ఆఫ్. జై దుర్గా భవానీ.